గతంలో సంక్షేమ పథకాలు అన్నీ వచ్చినా కానీ జగన్ గారు ఘోరంగా 11 సీట్లుగా పరిమితమయ్యారు కదా సార్. దానికి ఎందుకని కారణం ఏంటంటే సంక్షేమ పథకాలు ఇచ్చాడు కానీ ఇక్కడ ఏమీ అందలేదు నిధులు. అందరి ప్రజలకి అన్ని ఏది ఇసుక అమ్ముకున్నారు, లిక్కర్ మాఫియా అంతా ఏది దొంగ లిక్కర్ అనేది కరెక్ట్గా లేదు. అన్నింటిలోనే స్కాములే. ఇది ఒకటి చేసాడు, ఒకటి అమ్మఒడి ఇచ్చాడు, ఒక నెల ఇచ్చాడు, ఒక ఉద్యోగులకు వచ్చేసరికి ఇంత శాలరీ ఉన్న వాళ్ళకి లేదని చెప్పి అవకాశ ఉద్యోగులకు నేను వచ్చిన వెంటనే ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తానని చెప్పడం, వచ్చిన 6 నెలలు డిఎస్సీ చేస్తానంటాం. అదెంత పని ఇదెంత పని చెప్పాడే తప్ప చేసింది ఏమీ కనపడలే. అందుకని అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం అదే. అతను చేసుకున్న తప్పిదాలు అతను పెట్టుకున్న బంటులు కానీ నమ్మిన వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఆయన దాకా చేరనీయకపోవడం కానీ ఏదైనా కానీ వినాశకాల విపరీత బుద్ధిలాగా జగన్ గారు నాశనం అయిపోయారు అంతే. గతంలో డెవలప్మెంట్ ఏం కనిపిస్తలేంటారా? డెవలప్మెంట్ ఉంటే ప్రజలందరూ ఎంత వ్యతిరేకత ఎందుకు వస్తుందండి? డెవలప్మెంట్ లేదు కాబట్టి ప్రజలందరూ వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వల్లనే జగన్ గారికి 11 సీట్లకు కూర్చోబెట్టారు. చంద్రబాబు గారి పరిపాలన కావాలి, అడ్మినిస్ట్రేటర్ కావాలి, ఒక నాయకుడు కావాలని రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. మళ్ళీ తిరిగి అధికారం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టారు. అందుకని అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అని పెట్టారు కదా సార్. సూపర్ 6లో భాగంగా ఒకటి ఇసుక ఫ్రీ చేశారు. అది ఎలా ఉందంటారు? ఇప్పుడు ఇసుక ఫ్రీ చేయడం వల్ల అన్ని అందరికీ ఇప్పుడు ప్రజలందరికీ దొరుకుతుంది, సామాన్యుడికి కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు మీలాంటి వాడు, నాలాంటి వాడు, చిన్న జీతగాళ్ళు అలాంటి వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇల్లు ఇంతకుముందు ఇసుక కొనాలంటే ట్రక్ 8,000 దాకా ఉంది. ఇప్పుడు 3,000, 3,200 అలా దొరుకుతుంది ఇంటికి. తక్కువ రేట్లో రావడం వల్ల మనకి ఇంటి ఖర్చు మిగులుతుంది, అన్ని విధాలా ఉపయోగపడుతుంది. బిల్డర్లకు తాపీ పని వాళ్ళకి తాపీ పని దొరుకుతుంది, ఎలక్ట్రీషియన్ పని దొరుకుతుంది, అన్ని ఉపాధి హామీ, రాడ్ బెండింగ్ వాళ్ళకి అన్ని విధాల ఉపాధి హామీ దొరుకుతుంది. ఇసుక కొన్ని కొరత కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఒక ఇల్లు కట్టాలంటే గత జగన్ గారి ప్రభుత్వంలో ఒక చిన్న ఇంటి కట్టాలంటే 15 లక్షలు అయ్యేది. జగన్ అన్న ఇచ్చిన సెంటున్నర స్థలానికి 8,5-9 లక్షలు అవుతున్నాయి. సెంటున్నర ఇచ్చానని చెప్పారు కదా, దాంట్లోనే చాలా లాస్ పోయారు. జనాలు కట్టి దిబో అంటున్నారు, వాళ్ళ అప్పులు చేసి కట్టుకున్నారు.